ఓడిపాయే అయిపాయే ఇంకేటున్నది ఖతం కేల్ ఖతం దుకాన్ బంద్ జగనన్న తట్టా బుట్ట అన్ని సర్దుకుని జంబై రేజోరు జంబరు ఐలెస్సా అనుకుంటూ బెంగళూరు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకో అనుకుంటున్నారా? ఇంకెందుకు పని పాట ఏటి లేనప్పుడు ఇక్కడ ఉండి ఏటి చేస్తాడు. చూసారా అని అడుగుతున్నా. జగనన్న కట్టుకున్న తాడేపల్లి కొంప ముందు నుంచే రయ్యమంటూ దూసుకెళ్ళింది ఫ్రీ బస్ ఏది అని గొంతు చించుకొని అరిచారుగా. అందుకే తాడేపల్లి కొంప ముందు నుంచే తీసుకెళ్లారు బస్సును. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇంకో పథకం కూడా అమలైపోయినది. వీళ్ళు చెప్పే పని లేదు. ప్రజల కోరిక మేరకు అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. గతంలో జగనన్నని రోడ్లు వేయించమని అడిగితే డబ్బులు లేవు, పింఛన్లు ఆపేస్తా అన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అని మాట్లాడారు. ఆనాడు జగనన్న ప్రభుత్వానికి కూడా కేంద్రం గట్టిగానే సపోర్ట్ చేసింది. కానీ ఏది జగనన్న చేయలేదే. అన్నకు కావాల్సింది ప్రజలు కాదు, సాయంత్రం కాగానే కొంపలో దిగాలి మూటలు. అట్టా 5 ఏళ్ళు ఆరతి కర్పూరం చేసి అంతా నాకేశారు. ఇప్పుడు ఏట్రా అంటే కూటమి ప్రభుత్వం పనులు చేస్తుంటే సూచి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. నిజానికి ప్రతిపక్ష హోదా రాకపోవడమే బెటర్ అనుకుంటున్నాడట ఇప్పుడు జగనన్న. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్నా సరే ప్రభుత్వం మీద ఎట్ట పోరాటం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలాడేసుకోవాల్సి వచ్చేది. ప్రజలు అడగకుండానే అన్ని పథకాలు ప్రభుత్వం ఇస్తుంటే ఇక జగనన్న దేని మీద పోరాటం చేస్తాడు? ఇప్పటికే పరామర్శల పేరుతో రోడ్డెక్కి నవ్వులపాలయ్యాడు. జైలుకెళ్లిన క్రిమినల్స్ మీద జాలి చూపించి ఆబాసుపాలయ్యాడు. చివరికి నా అడ్డా అని ఇన్నాళ్ళు సొక్కాలు చింపుకున్న పులివెందులలో కూడా ఓడిపోయాడు. 30 ఏళ్ల తర్వాత ఓటేసే భాగ్యం దొరికింది మీకు దండమయ్యా అని ప్రజలు సీటీలు రాసి మరి బ్యాలెట్ బాక్స్ లో వేశారంటే చూడండి. దశాబ్దాలుగా జగనన్న ఆయన గోరి ఫ్యామిలీ ఎట్లాంటి అరాచకం చేశారు. ఒక్క ఛాన్సు అంటే ఏదో ఉద్ధరిస్తాడని నమ్మి అవకాశం ఇచ్చారు ఏపీ ప్రజలు. కానీ 5 ఏళ్లు చేసిన విధ్వంసము, దోపిడీ, అరాచకము అవన్నీ చూశాక మళ్ళీ జగనన్న అధికారంలోకి రావటం అనేది కలే. కానీ నేను వస్తా అంటున్నాడు జగనన్న. లిక్కర్ స్కాము, ఇసుక స్కాము, ల్యాండ్ స్కాము, ప్యాలెస్ల స్కాము ఇట్ట తవినా కొద్దీ అన్ని స్కాములే. ఈ వేళ కాకపోయినా రేపు 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత అయినా సరే జైలుకెళ్లి చీపకుడి తినాల్సిందే. కొత్త కేసులు కాకుండా పాత కేసులు కూడా ఉన్నాయి. అటు చూస్తే శర్మిల చెల్లై పక్కలో బల్యంలో తయారైంది. ఇట్ట జగనన్న బతుకు వైసీపీ ఆయాంలో గతుకుల రోడ్డులా తయారైంది ఇప్పుడు.